హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ హిత ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ని తీసుకొచ్చాం. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. వెస్ట్ ఫేసెస్తో కూడినటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ సేల్కి వచ్చాయి. 135 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. 27x45 డైమెన్షన్స్తో కూడినటువంటి ప్లాట్లో హౌసెస్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్తో కూడినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడొచ్చు, క్వాలిటీ ఫ్రేమ్స్, క్వాలిటీ డోర్స్ అండ్ విండో ఫ్రేమ్స్ కూడా టేక్ వుడ్ ఫ్రేమ్స్ అయితే వాడారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ప్రొవైడ్ చేశారండి. 2 బెడ్రూమ్, హాల్ అండ్ కిచెన్. ఒక బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది, ఒక వాష్రూమ్ కామన్గా ప్రొవైడ్ చేశారు. ఈ కమ్యూనిటీలో మొత్తం 38 యూనిట్స్ అయితే ఉన్నాయండి. చిన్న కమ్యూనిటీ, 2 acresతో కూడినటువంటి కమ్యూనిటీ ఇది. ఇది ఒక జీపీ లేఅవుట్, కానీ ఎల్ఆర్ఎస్ ఫుల్ పే చేసేసి కన్స్ట్రక్ట్ చేశారు హౌసెస్ అనేటువంటివి. బీటీ రోడ్స్ వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేటువంటిది ఆల్రెడీ ఉంది. సో ప్రతి ఇంటికి బోర్ ఉంది కనుక సో వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మంచి గ్రోయింగ్ లొకాలిటీ అండి. ఇప్పుడిప్పుడే లొకాలిటీ గ్రో అవుతుంది. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఈ హౌసెస్ కనుక తీసుకుంటే. చూడండి, ఇప్పుడు మనకు ఫాల్ సీలింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక తక్కువ ధరలో ఎవరైనా ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్నట్టయితే ఈ హౌస్ని ప్రిఫర్ చేయవచ్చండి. వెల్ కన్స్ట్రక్టెడ్ హౌస్, క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేశారు. ఎక్కడైతే క్వాలిటీ కాంప్రమైజ్ అయినట్టుగా అయితే నాకు కనిపించలేదు. ఈ కమ్యూనిటీలో మనకు ఈ గ్రౌండ్ ఫ్లోర్తో కూడినటువంటి ఇండిపెండెంట్ హౌసెసే కాకుండా ఈస్ట్ ఫేసెస్లో G+1 హౌసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. స్ట్రక్చర్ వేసి ఉంచారు. ఎవరికైనా G+1 కావాలనుకుంటే ఇప్పుడే స్పెసిఫికేషన్స్ ఇచ్చేసి మరీ డిజైన్ చేయించుకొని కట్టించుకోవచ్చు. చూడండి, బోర్, ప్రతి ఇంటికి బోర్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో మెటీరియల్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదండి బిల్డర్. మంచి మెటీరియల్ యూజ్ చేశారు. ఇది సెకండ్ వాష్ ఏరియా అండి, మెట్ల కింద వచ్చింది. మంచి లొకాలిటీ, గ్రోయింగ్ లొకాలిటీ, చాలా గ్రోత్ ఉన్నటువంటి లొకాలిటీ. ఇప్పుడు మనం మెట్ల పై నుంచి పైకి వెళ్తున్నాం. ఒకసారి ప్రెమిసెస్ అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ హౌసెస్ అనేటువంటి కన్స్ట్రక్ట్ అయిపోయాయి. ఈ కమ్యూనిటీలోనే ఒక 4 ఫ్యామిలీస్ ఆల్రెడీ లివింగ్ దేర్. సో ఎవరైనా బిఎన్రెడ్డి ఏరియాలో, బిఎన్రెడ్డి నగర్కు దగ్గర హౌస్ చూస్తున్నట్టయితే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.